దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు అందరూ భద్రపరచబడ్డారని, దేవుని సందులో ఆయన కృపలో విస్తరించబడుతున్నారని, ఆయన కృపచేత నడిపించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. అలాగే పిల్లలందరూ బాగున్నారండి, చక్కగా ఎగ్జామ్స్ రాస్తున్నారు కదూ. మీ యొక్క ఉద్యోగాలు చేతి వృత్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఒకవేళ కుటుంబంలో బలహీనతగా ఉన్నా, ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నా చెప్పడం మర్చిపోవద్దు, తప్పకుండా చెప్పండి. ప్రస్తుతం ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కూడికల్లో ఈ విషయాలను తప్పకుండా ఈ ప్రార్థనాంశాలను పెట్టి సంఘం అంతా ప్రార్థన చేస్తామని చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే తప్పకుండా మీ కామెంట్స్ బాక్స్లో మీరు తెలియపరిచినట్లయితే మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పి వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుగు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. వినరా? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి. ఈ మాట వినండి బాగా. ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో కాలక్రమేణా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు భక్తి జీవితానికి, ఒకప్పుడు ఆధ్యాత్మిక స్థితికి, ఒకప్పుడు విశ్వాసానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు దేవుడి మీద విశ్వాసం తప్ప మరొకటి ఉండేది కాదు అన్నట్లుగా మన పూర్వీకులు బ్రతికారు. ఒక మందిరానికి వెళ్ళినా ఎంత దూరమా అనే ఆలోచన ఇప్పుడు ఉండేది కాదు. ఉపవాసం ఉండడానికి ఆలోచించేవారు కాదు. దేవుని సందులు ఇవ్వడానికి ఆలోచించేవారు కాదు. దేవుని కొరకు కష్టపడడానికి ఆలోచించేవారు కాదు. కానీ కాలక్రమేణా విశ్వాసంలో మార్పు, నమ్మకత్వంలో మార్పు, ఆలోచనలు పెరిగాయి, తెలివితేటలు పెరిగాయి. ఆ తెలివితేటలు ఎలాగో అంటే భక్తిని దిగజార్చే తెలివితేటలు. భక్తిలో ఒక వ్యక్తి సన్నగిల్లిపోయే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి ఎందులో తొలగిపోయారంట? వాక్యం చెప్తుంది, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. చూసారా? పవిత్ర హృదయం పోయిందంట, మంచి మనస్సాక్షి పోయిందంట, నిష్కపటమైన విశ్వాసం పోయింది. చూసారా? ఇవన్నీ తొలగిపోయాయి. అంటే కొందరు వాటిని మానుకున్నారు. విశ్వాసంలో ఉన్నారు తప్ప అది మంచి విశ్వాసము కాదు, లేకపోతే నిష్కపటమైన విశ్వాసము కాదు. కొందరు పవిత్ర హృదయంలో లేదంట. వారికి హృదయం పవిత్రత లేదు అని వాక్యం చెప్తుంది. మంచి మనస్సాక్షి లేదంట. చూసారా? అంటే భక్తి ఎలాగ దిగజారిపోయిందో. కొందరు వీటిని మానుకున్నారు, అంటే విడిచిపెట్టేశారు. భక్తిలో కొనసాగుతున్నారు కానీ వారి జీవితంలో వీటికి ప్రాధాన్యత లేదు. ఏదో గుడికి వెళ్ళడం, ఏదో భక్తి చేయడం అంత తప్ప శక్తి లేని భక్తి, మంచి మనస్సాక్షి లేదు, హృదయములో పవిత్రత లేదు, నిష్కపటమైన విశ్వాసం లేదు. ఈ వాక్యం అంటే ప్రియబిడ్డలారా, కొందరు మానుకున్నట్లుగా నువ్వు మానుకోకూడదు. కాలక్రమేణా కొంతమంది విశ్వాసంలో మార్పు వచ్చేసింది. కొంతమంది ఒకప్పుడు ప్రార్థనాపరులుగా అనిపించుకునేవారు, ఇప్పుడు ప్రార్థనలు తగ్గిపోయి భక్తిహీనులైపోయారు. ఒకప్పుడు ఆసక్తి పరులు, ఇప్పుడు పర్వాలేదులే, ప్రతి వారం ప్రతిరోజు గుడికి వెళ్ళక్కలేదు, ప్రతిదానికి అటెండ్ అవ్వక్కలేదు, ఆదివారం వెళ్తే చాలు అన్న స్థితికి వచ్చేసారు. ప్రతిరోజు ప్రార్థన చేయక్కలేదులే, మనసులో ఉంటే చాలు అనుకునే స్థితికి వచ్చేసారు. ఒకప్పుడు దేవుడు ప్రార్థన ప్రాణియాలుగా ఆహారంగా బ్రతికినవాళ్ళు. ఒకప్పుడు దేవుడు అంటే భయం కలిగి బ్రతికినవాళ్ళు. కాలక్రమేణా ఏమైపోయింది తెలుసా? మారిపోయింది. భక్తి మారిపోలేదండి, ప్రార్థన మారిపోలేదా? ఈరోజు మందిరానికి వెళ్ళే విధానం మారిపోలేదా? ఆసక్తి మారిపోలేదా? ఈరోజు ప్రేమ చల్లారిపోలేదా? విశ్వాసం తగ్గిపోలేదా? కొందరు వీటిని మానుకున్నారు, అంటే కొందరు వాటిని ప్రక్కన పెట్టేశారు.
వాటి విషయంలో జాగ్రత్త లేదు, వాటి విషయంలో శ్రద్ధ లేదు. అవి వారి జీవితంలో ఒకప్పుడు విలువైనవి, కానీ ఇప్పుడు అవి విలువైనవి కావుగా మారిపోయాయి. ఈ వాక్యం ప్రియబిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ వీటిని మానేసుకున్నావేమో, వీటిని విడిచిపెట్టేసేవేమో, ఇది మందిరానికి వెళ్తున్నా కానీ విశ్వాసం సరైన రీతిలో లేదేమో, పవిత్ర హృదయం లేదేమో, నిష్కపటమైన మనసు లేదేమో. దేవుని సన్నిధిలో కొందరు మానుకున్నట్లుగా, కొందరు విడిచిపెట్టేసుకున్నట్లుగా, కొందరు తొలగిపోయినట్లుగా నీవు తొలగిపోయేవేమో. తొలగిపోయిన వారు ఉన్నారు, కానీ నువ్వు అలాగ ఉండకూడదు. మానుకున్న వారు ఉన్నారు, నువ్వు అలాగ ఉండకూడదు. వారిని చూచి వీరిని చూచి నువ్వు కూడా అలాగే ఉండాలనుకుంటున్నావా? భక్తి విషయంలో మారిపోయేవేమో. మనుషులను చూచి వెనుకపడిపోతున్న వారిని చూచి, భక్తిహీనంగా అయిపోతున్న వారిని చూచి నువ్వు కూడా మానుకోకూడదు. దేవుని సన్నిధిలో నువ్వెప్పుడూ కూడా ప్రారంభంలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావో, ప్రార్థనలో ప్రారంభంలో ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో, ఎలాంటి పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ఒకప్పుడు నువ్వు ఆశపడ్డావో, ఒకప్పుడు నీ హృదయంలో దేవుడి పట్ల ఉన్న భయం ఏంటో, నమ్మకత్వం ఏంటో అదే కలిగి ఈరోజు కూడా నువ్వు బ్రతకాలి. దేవుడు ఆశిస్తుంది అదే. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు, ఆయన మారని దేవుడు. కానీ మనం మారిపోతున్నాం. నువ్వు కూడా మారకుండా దేవుని సన్నిధిలో ఏదైతే నిజమని రూఢిగా నమ్మావో, ఏ విశ్వాసము చేత బలపరచబడ్డావో అదే విశ్వాసములో కొనసాగడం మాత్రమే కాదు, ఆ విశ్వాసంలో ఇంకా ఎదగాలి, నమ్మకత్వం ఇంకా ఎదగాలి, దేవుడి పట్ల భవ్యం ఇంకా పెరగాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అట్లాగే జీవించాలని కోరుతున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ మంచి సమయాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ఈ ఇచ్చిన ధనాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, కొందరు నాయన నిష్కపటమైన నాయన విశ్వాసంలో తొలగిపోయారు, పవిత్ర హృదయం నుండి తప్పిపోయారు నాయనా, భయములో తప్పిపోయారు నాయన. కొందరు మానుకున్నారు. ఒకప్పుడు ప్రార్థన, ఇప్పుడు మానుకున్నారు. ఒకప్పుడు నాశక్తి, ఇప్పుడు మానుకున్నారేమో, తప్పిపోయేదేమో. మేము అలా తప్పిపోయిన వారిగా, కొందరు వేటినెత్తి విడిచిపెట్టి మానుకున్నారు, అలాగ మారిపోయేవారుగా కాకుండా ప్రభా స్థిరమైన హృదయం కలిగి, స్థిరమైన విశ్వాసంతో నిలకడగా, భక్తి కలిగా ప్రభా, భక్తితో నిలకడైన భయముతో కొనసాగలిగిన కృప దయచేయండి. అయ్యా, నీ రాకడ అత్యంత సమీపంగా ఉందని ఎరిగి మరింత నమ్మకస్తులుగా బ్రతకగలిగిన కృప దయచేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. గర్భఫలంతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబంలో అసమాధానం ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, కోర్టు కేసులో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎవరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో వాటికి సమాధానం ఇవ్వండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి రిజల్ట్ అనుగ్రహించండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. చక్కటి వివాహాలకి దొరకడానికి, చక్కటి భాగస్వాములు దొరకడానికి సహాయం చేయండి. ఈ దినమంతా వారి జీవితంలో ఆశీర్వాదకరమైన ధర్మగా ఉంచమని, మేలుకరమైన ధర్మగా ఉంచమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి.